పదాలు సరళ పదాలు కమలం గంట కల అల తబల. గుణింత పదాలు జింక కాకర బడి ఇటుక కాగితం. ఒత్తు పదాలు అక్క అమ్మ స్నేహితుడు రాష్ట్రం నాన్న. ఒత్తు పదాల్లో ద్విత్వాక్షర పదాలు అమ్మ అక్క నాన్న చెల్లి నక్క. సంయుక్తాక్షర పదాలు వజ్రం స్నేహితుడు వర్షం స్వప్న నవ్య. సంశ్లేషాక్షర పదాలు రాష్ట్రం వస్త్రం స్వాతంత్ర్యం మత్స్యం మహాత్మ్యం. ఇక్కడ ఒత్తు పదాల్లో ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి, అంటే ఒక హల్లు కింద అదే ఒత్తు రావడం అన్నమాట. సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లు కింద వేరే ఒత్తు హల్లు రావడం అన్నమాట. సంశ్లేషాక్షర పదం అంటే ఒక హల్లు కింద రెండు వేరు వేరు హల్లుల ఒత్తులు రావడం అన్నమాట. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద్విత్వాక్షరం అంటే సేమ్ టు సేమ్, సంయుక్తాక్షరం అంటే వేరే ఒత్తు రావడం, సంశ్లేషాక్షరం అంటే ఒక అక్షరం కింద రెండు వేరు వేరు ఒత్తులు రావడం.